ఈ సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. కేటీఆర్ సభ పెడుతుందని చెప్పి రేవంత్ రెడ్డికి తెలిసి కేటీఆర్ సభను డైవర్ట్ చేయడానికి, కేటీఆర్ సభను జనాలనట్టు పోకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఒక సభ పెట్టాను. ఈ సభకు రేవంత్ రెడ్డి నేను వస్తా అని చెప్పి మంత్రులకు చెప్పిపోయాడు. నేను వస్తా ఆ సభకు, మంత్రులు కూడా రావాలి, ఆ సభలో మనం జనాలతో మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. చెప్పినాక రైతు సభ అని మమ్మల్ని ఉసిగొల్పి రేవంత్ ఢిల్లీకి ఎలా పోతాడంటూ మంత్రుల ఆగ్రహం. మంత్రులు చెప్తురట, రైతుల సభ అని చెప్పి మమ్మల్ని ఉసిగొల్పి మేము రైతుల సభ మొత్తం అరేంజ్ చేసిన తర్వాత, అక్కడ టెంట్ గింట్లన్నీ వేసిన తర్వాత, రైతులను పిలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి మాకు చెప్పకుండానే ఢిల్లీకి వెళ్ళిపోతాడా? ఎందుకు పోయింది రేవంత్ రెడ్డి ఢిల్లీకి అని చెప్పి మంత్రులే పరిశాన్ అయ్యేటటువంటి పరిస్థితి. ఢిల్లీ పర్యటన అవసరం లేకపోయినా పని ఉన్నట్టు అప్పటికప్పుడే జారుకున్న రేవంత్ రెడ్డి. అసలు ఢిల్లీ పర్యటన అవసరమే లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ వచ్చిన తోటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. ఎందుకు పోయిండో తెలియదు. అసలు ఢిల్లీకి రేవంత్ రెడ్డిని ఎవరు పిలవలే, అధిష్టానం పిలవలేదు, అధిష్టానం రేవంత్ రెడ్డిని రమ్మని కూడా చెప్పలేదు. రేవంత్ అనే పోయిండు, మరి ఎందుకు పోయినో తెలియదు ఇప్పటిదాకా. ఇక నాకు తెలిసి నిన్న రాత్రి రేవంత్ అన్న వచ్చినట్టుండి అలా కొడంగల్ పోతున్నాడు. ఇక రేవంత్ అన్న కథ గట్లున్నది. ఇగో వరంగల్ కేటీఆర్ సభ సూపర్ హిట్టు. అక్కడే నిర్వహించిన కాంగ్రెస్ మెగా రైతు మేళ ఫ్లాపు కనబడుతూనే ఉంది. ఫ్లాపు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వెనకాలనే కనబడుతుంది కదా. రేవంత్ రెడ్డి మాట నమ్మి మెగా రైతు మేళ పెట్టి పరువు పోగొట్టుకున్న మంత్రుల బృందం. 3 మంత్రులు రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆ మీటింగ్ పెట్టి మీటింగ్ ఇజ్జత్ ఒడగొట్టుకున్నారు. మీటింగ్లో పరువు మొత్తం పోయింది. రైతు మేళా అని చెప్పి 3 రోజులు మీటింగ్ పెడితే ఆ 3 రోజులు రైతులు రాలే, మొత్తం ఖాళీ కుర్చీలు. అనవసరంగా పెట్టిన మేము రేవంత్ రెడ్డి మాట నమ్మి అని చెప్పి మంత్రులు నెత్తికొట్టుకున్నారు. ఇగో రైతులు రాకపోవడంతో మంత్రులు 2 గంటల పాటు గెస్ట్ హౌస్లో వేచి చూడాల్సిన దుస్థితి. 2 గంటల సేపు మంత్రులు పాపం గెస్ట్ హౌస్లో కూర్చొని జనాలు ఎవరన్నా వచ్చిర్రా, ఓ 100 మంది అన్న వచ్చిర్రా, 200 మంది అన్న వచ్చిర్రా, ఓ 500 మంది అన్న చూడుర్రి, నేను వచ్చి మాట్లాడితే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి మంత్రులు పాపం. ఆ మీటింగ్లో ఒక్క రైతు రాడు, రైతులు పోయే పరిస్థితి లేదు. ఆఖరికి మంత్రులు జనాలు ఎవరైనా వచ్చిరా అని చెప్పి ఎదురు చూసి మంత్రులు కూడా మీటింగ్ పోయే పరిస్థితి లేదు. మంత్రులు కూడా రాలే ఆఖరికి ఆ మీటింగ్కి అటెండ్ కాలే. గింతఘోరమైన పరిస్థితి జరిగింది. ఇగో మేళాలో భారీగా కుర్చీలు మాత్రమే కనబడ్డాయి, భారీగా జనమేం లేరు. మేళాలో భారీగా ఖాళీ కుర్చీలు దర్శనం. మంత్రులు మాట్లాడుతుండగానే వెళ్ళిపోయిన రైతులు పాపం. అయినా సరే 2-3 మంత్రులు వచ్చి ఏదైనా ముచ్చట పెడదామని చెప్పి వచ్చిర్రు. ఆ మంత్రులు వస్తే పాపం పొంగులేటి సీనన్న వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదైనా మాట్లాడదాం అనుకుంటే జనాలు ఆయన తెలిపారు. మేము వినవు, ఈ ముచ్చట మాకు అంత అవసరం లేదు, మాకు ఇంటికాడ మస్తు పని ఉన్నది, ఎందుకు పట్టుకొచ్చారు మమ్మల్ని 300 ఇస్తా అని చెప్పి 400 ఇస్తా అని చెప్పి పట్టుకొచ్చి సాయంత్రం నాకు ఉంచుతుంది, మేము ఉండమని చెప్పి ఆయనతో మధ్యలో వెళ్ళిపోయారు రైతులు. ఎక్కడ కాదా మరి ఏమనుకుంటారు, నా సంగతి తెలియదు అని చెప్పి రైతులు కోప్పడి వెళ్ళిపోయారు.